సో టీం అనేది తీసేద్దాం అనుకుంటున్నాం. ఇప్పటి నుంచి ఎస్ఆర్ టీం ఆఫీస్ కాదనమాట. సో అందుకే బయటికి రమ్మన్నా. ఎవరింటికి వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారు? మేము బయట వాళ్ళము, అందుకోసం టాటూలు వేయించుకున్నాం కదా. ఎందుకంటే ఈ రోజు నుంచి ఎస్ఆర్ టీం అనేది లేదు, మీకు మాకు సంబంధం లేదు. అంటే బాగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు అందరు ఉండి సడన్గా ఏదో రోజు పోతారు. సో హాయ్ గైస్, అందరికి అందరు బాగున్నాం, మర్చిపోతే కోరుకుంటున్నా. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఎస్ఆర్ టీం పెట్టిన తర్వాత 3 years నుంచి చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అలాట్. బయట చాలా మంది యూట్యూబ్ ఛానల్ లేక లేకపోతే క్రియేటర్స్ ఉండి ఏం వీడియోలు చేయలేక ఉన్న చాలా బాధపడుతున్నారు. బట్ మాకు కంప్లీట్ సపోర్ట్ ఇచ్చి మేము ఉన్నామని ఒక తోడుండి ఒక ఫ్యామిలీ లాగా మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్స్ అలాట్. సో గైస్ దాని ముందు కూడా నేను ప్రాంకులు చేసిన రోడ్ల మీద అమలకి ప్రభుత్వ ప్రాంకులు చేసిన, మళ్ళీ 1 day లైఫ్ స్టోరీ అని చెప్పేసి బెగ్గర్ గట్ట వేసుకొని, వాచ్మెన్ గట్ట వేసుకొని, ఆటో డ్రైవర్ అని చెప్పేసి అలా డిఫరెంట్ ఆఫ్ వీడియోస్ చేసిన. సో ప్రతి వీడియోకి మీరు అలా బాగా సపోర్ట్ చేసినారు. సో ఇప్పుడు నేను ఈ వీడియో కొట్టడం ఏంటంటే, సో నాకు ఎస్ఆర్ నుంచి అందరు వెళ్ళిపోవడం అవన్నీ కొంచెం నచ్చలేదు అనమాట. సో నాకు కూడా టీం మెయింటైన్ చేయాలి ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి కొంచెం చిరాకు ఉంది. అండ్ ఈ మధ్యలో కూడా కొన్ని వీడియోస్ చేయలేదు. అండ్ కొన్ని వీడియోస్ నేను ఇంకా చాలామంది అడుగుతున్నారు ఏమైందన్న వీడియోస్ రావట్లేదు అని చెప్పి గత 4-5 days నుంచి. సో నేను కొంచెం షూట్లో ఉండే ఇండియన్ ఐడల్లో. సో అక్కడ ఉంటే డే అండ్ నైట్ ఆ సెట్లోనే ఉంటా. అందుకే యూట్యూబ్కి కొంచెం దూరం వెళ్ళిపోయినా అనమాట. సో ఇప్పుడు ఏంటంటే అందరినీ రమ్మని చెప్పిన అందరూ ఆఫీస్లో ఉన్నారు. సో టీం అనేది తీసేద్దాం అనుకుంటున్నాను. ఒకటి టీం తీసేయడం, లేదా 2 మా ప్లేస్లో ఇంకోరైనా హ్యాండిల్ చేయడం. ఐ నీడ్ ఏ బ్రేక్. సో అందరూ రమ్మని చెప్పిన అందరితో మాట్లాడతా. సో అందరు ఇక్కడ ఆఫీస్లో ఉన్నారు, బయటికి రమ్మన్నాం. ఏదేమైనా సఖీడువను నిన్నే. యో గైస్ అయిపోయిందా మీ వీడియో? ఏం మాట్లాడాలి? మళ్ళా రెస్పెక్ట్ ఇవ్వలే అంటారు వీడియోలో, మీకు తెలియదు. కింద కామెంట్ ఏమో తెలుసా, యాజ్ ఏ టీమ్ లీడర్ పిలిస్తే రాదా అంటారు. ఎందుకన్నా లోపలికి ఇప్పటి నుంచి ఎస్ఆర్ టీం ఆఫీస్ కాదనమాట. సో అందుకే బయటికి రమ్మన్నా. ఏం మాట్లాడుతున్నావు అన్నా? మన ఆఫీస్ కాదు ఇప్పటి నుంచి. ఇవన్నీ ఓకే మేము చేసినట్టు మీరు కూడా చేస్తున్నాం. నువ్వు కూడా మళ్ళీ పాత రికార్డింగ్ పెట్టుకోరా? మేము దాంట్లో ఫస్ట్ ఉంటాంలే అన్న. దేంట్లో రికార్డింగ్ ఇంకో అంటే నా వీడియోకి మేము ఎందుకు రికార్డ్ పెట్టుకుంటాను? నీ వీడియో అయినా ఎవరి వీడియో అయినా మా బాధ్యత పెట్టుకోవడం. సో ఫైనల్లీ నా డిసిషన్ ఒకసారి అందరు రియాక్షన్స్ తో పాటు ఫ్రంట్ కెమెరా పట్టుకున్నా చెప్తాను ప్లీజ్ చెప్పరా. ఫ్రంట్ కెమెరా పెట్టినావు అంటే పక్క మనం ఏదో ట్రిప్ పోతున్నాం, సడన్ గా మళ్ళీ అవన్నీ అయిపోయినాయి. ట్రిప్పులు కోవడం, కుకింగ్ వీడియోలు చేసుకోవడం, ఈ ఆఫీస్ సరదాలు చేయడం, ఇవన్నీ రోజులకి ఎండ్ పాయింట్ వచ్చేసింది అనమాట. ఇల్లు ఏం కూడా కొట్టట్లే, షిఫ్ట్ అవుతున్నాం. కానీ నేను అవ్వట్లేదు, ఎవరింటికి వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారు. సీరియస్లీ బ్రో, వంశీ గారు ఒక్క నాతో ఉంటాడు. ఎందుకు మోసం చేసేటోళ్ళనే మీ దగ్గర పెట్టుకుంటావా అంటే ఈడ గురించి అన్న అంటే చిన్న వంశీ జస్ట్ 1-2 days బ్యాక్ ఛానల్ పెట్టుకుంటూ, ఆయన పెద్ద వంశీ అంటే మన తమ్ముడు కాబట్టి ఆయనలోకి నేను మాట ఇచ్చిన కాబట్టి వీడియోలు తీయాలంటే నేను ఉండాలి కాబట్టి నేను మేము బయట వాళ్ళము, అందుకోసం టాటూలు వేయించుకున్నాం కదా. అట్లాని కాదు కానీ సీరియస్ గా చెప్పు. సో ఎందుకు గుడ్ న్యూస్ చెప్పానా, ఇప్పటి నుంచి మీరు ఏం చేసినా, మీరు యాప్స్ ప్రమోషన్ చేసినా,
మీరు వెళ్ళాలన్నా ఇక్కడ తిరగాలన్నా మీరు ఎవరితో తిరగాలన్నా అన్ని నువ్వు తీసుకుపోతావు కదా, అన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఈ రోజుల్లో, అన్నిటికీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. ఇప్పటి నుంచి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు, ఫ్రీ బర్డ్స్. మీకు స్వతంత్రం వచ్చింది, మీకు నచ్చింది చేసుకోండి. ఇప్పుడు వచ్చిందంట, సో నేనైతే చేస్తా ఇక మన ప్రమోషన్ ఏమన్నా చేసుకో, ఎందుకంటే ఈ రోజు నుంచి ఎస్ఆర్టీ మన లేదు, మీకు మాకు సంబంధం లేదు. ఏమున్నా బయట సంబంధం కంటే అట్లా కాదు, సంబంధం కంటే అట్లా కాదు. మంచిగా కలుద్దాం, తిరగదాం, మీ ఇంట్లో ఫంక్షన్ అప్పుడు మా ఇంట్లో ఫంక్షన్ రండి, అలాంటివన్నీ జరుగుతాయి. కరెక్ట్ చెప్పాను, మీరు ఏడికి పోయలేదు. సో ఆల్రెడీ పబ్లిక్ ఇంటర్వ్యూ చెప్పేసిన నా డిసిషన్ ఏందనేది. సో డిసిషన్ నువ్వు తీసుకున్నావు, మా డిసిషన్ అన్నా. నువ్వేమన్నావు, ఏ డిసిషన్ తీసుకున్నా టీం అందరు కలిసి డిసిషన్ తీసుకోవాలని. టీం అందరూ కలిసి తీసుకో డిసిషన్ కాదు, ఇది టీం అందరు కలిసి తీసుకునే. గుడ్ న్యూస్ అని బ్యాడ్ న్యూస్ చెప్తున్నావు అప్పటికెళ్ళి. మార్నింగ్ బాగుంది కదా, ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పినా ప్రమోషన్ చేసుకోవచ్చు, నేను ఆపేటో లేడు కదా. అది ఓకేనా, నువ్వు చెప్తావు ఓకే, ఇంకేంటి మరి అయిపోయింది, అది చేసుకుంటాం. కానీ మీతో లేకపోతే ఎట్లా ఏమన్నా లేకున్నా మీరు కరెక్ట్ చెప్పు. రిషన్ లేడు, ఒక్క తీసుకుని డిసిజన్ అయితే ఉండదు, నీది రిషన్ ఉంటుంది కూడా ఒప్పిస్తా. కన్విన్స్ చేసుకుంటారా ఏమని నాకు అర్థమైలే. ఆగు, ఆల్రెడీ వీళ్ళిద్దరు డిసిజన్ తీసుకోవాలి. డిసిషన్ ఇది తప్పు చేసినాం ఏమన్నా చెప్పాను అంతే. అంటే బాగా అనిపిస్తుంది, ఇన్ని రోజులు అందరు ఉండి సలంగా ఏదో రోజు పోతారు. నువ్వన్నా జిడ్డు లెక్క ఎందుకు అంటుకున్నారా, నువ్వన్నా అడగని మేము అట్లా వదలం. నేను జస్ట్ ఒక 4 days బ్యాకే సోను జుని గొడవ అయ్యి వెళ్ళిపోతాను జున్ను మాట్లాడింది. నేను నిన్ను వదిలేసి పోతానులే, వీడిని వదిలేసి పోతాను. పంపించేస్తా 2 వీడియోలు వేసుకుంటే నాకు యూట్యూబ్ అవసరం లేదు. బయట పోయిన జాబ్ చేస్తా, వీడికి అట్లాంటి సోర్స్ లేదు, అందుకే వీడిని మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పిన. కానీ పోతాను కదా, వీడి గురించి ఆలోచించినా కదా, కానీ మా గురించి ఆలోచించలే కదా. నువ్వు పోతాను కదా, మీ గురించి ఆలోచించి మీ టీంలో ఉంటాను. మీ టీం అంటే బయట అన్న, మీ టీం అంటే ఏందన్న, టీం ఇద్దరు క్రియేట్ చేసారు, దానికి ఒక అర్థం ఉంటది. మంచిగా మాట్లాడేదానికి ఒక అర్థం ఉండదు, కానీ అర్థం అయ్యేలాగా మాట్లాడతాడు అనుకుంటాడు, కానీ దాంట్లో ఏం ఉండదు. చెప్పిన అంతే కాన్ఫిడెన్స్ గా చెప్తాను. నాగమౌని రీసెంట్ గా మీరు కూడా గొడవ అయినప్పుడు మౌని కూడా నాకు ఇంకా అవసరం వెళ్ళిపోతా, నేను జాబ్ చేసుకున్నాక అప్పుడు ఆ జాబ్ బాగుంది, నాగంతో నాకు ఇంకా అవసరం లేదన్నా, ఆడేం చేసుకుని వేసుకుని నాకు ఈ ఫేమ్ వద్దు, ఏమొద్దు, ఇన్స్టాగ్రామ్ వద్దు, యూట్యూబ్ వద్దు, ఏమొద్దు అని చెప్పాను. అన్నావు కదా, నేను అడిగిన దానికి ఆన్సర్, నేను అడిగిన దానికి ఆన్సర్ ఎక్స్ట్రా అన్నావు వెళ్ళిపోతా. నాకు ఒక నమ్మకం, నువ్వు వచ్చి మా గొడవలన్నా టీం తీసే బదులు ఆడోళ్ళని అందరినీ తీసేసి మొగోళ్ళని పెట్టుకో. లేదు, మీకు మా వల్ల ప్రాబ్లం అవుతుంది, వీళ్ళని పెట్టుకో, వీళ్ళు బాగుపడ్డం మేము బాగుపడ్డం ఒకటేగా. నిజంగా చెప్తున్నా, ఈ ఆడలు మొగలు ఉన్నా లేకున్నా నేను మీతో ఉంటాను. మాటలుచుకోలే కెమెరా కట్ చేస్తున్నా, సో ఇది కాదు, మాటలు మాట్లాడి చెప్పేదానికి ఆన్సర్ అరే మీరు ఎక్కడ హ్యాపీ ఉండాలని కోరుకుంటున్నా, మాట్లాడుతున్నాను మంచిగా ఉన్నా నేను. అట్లా కాదన్నా, నువ్వు మేము వెళ్ళిపోతామేమో అని ముందుగా థింక్ చేసి అన్ని వేస్ట్. ఓవర్ ప్రాబ్లం వాళ్ళకు ఉంటాయి అన్న, నార్మల్ గా ఓవర్ పర్సనల్ ప్రాబ్లం వాళ్ళకు ఉంటాయి. పోయినోళ్ళు ఏం మనకు దూరం కాదు, ఉన్నోళ్ళు ఏం మనకేం దూరం కాదు, అందరు ఒకటే ఉంటాం కలిసి. మనం అర్థమవుతుందా? అన్న నిజం చెప్పానా, వెళ్ళరా అన్న, నేను ఎందుకు పోతానా, నేను వేరే టీం ఏమొచ్చిందన్నా, చాలా వచ్చినాయి, నాకు కూడా వచ్చినాయి చాలా. చిన్నపిల్లలు అంటున్నారు అందరూ, చిన్నపిల్లలు ఒకటి, పెద్దోళ్ళను కూడా. పెళ్లి ఫిక్స్ అయిందంట కదా నాకా మరి అట్లనా నిబ్బా నిబ్బి అయిందన్నా.
అయింది మరి చెప్పలేదు నాకు. చెప్పినా మీకు ఆల్రెడీ మొన్న నాకేం మాట్లాడి పోతాను చెప్పిన పెళ్లి ఫిక్స్ అని చెప్పలేదు. చెప్పినా కింద కూర్చున్నప్పుడు చెప్పినా అయింది అంటే నేను నిజంగా నా ఒక అన్న అనుకుని ఒక ఎస్ఆర్ టీం లీడర్ అని కూడా చెప్పేటోనేమో. చెప్పినా అన్న ఓకే వచ్చిన రోజు నాగవాళ్ళ రూమ్ ముందు చెప్పినా అన్న నాకు చెప్పలేదు అన్న మీకే చెప్పిన అన్న ఇంటికి పోయినా మ్యాటర్ కూడా చెప్పిన అన్న ఇంటికి పోయినా మాత్రమే చెప్పిన గొడవ అయింది చెప్పుంటాడు రిషాన్నకి చెప్పుంటాడు వాళ్ళ అన్న కదా వాళ్ళ సొంత అన్న ఏమని ఉంటే అన్నకి చెప్పుకుంటారు వేరేం కాదు కానీ అందరూ ఒకటే. నెక్స్ట్ రాఖీ అంటావా ఇంకా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కాబట్టి వాలీబాల్ అన్ని రోజు వస్తాడు లైట్ ఇంకో చిట్టి అంటావా లైట్ చెప్పినా టీం అంతా నేను ఒక్కనే మంచాను కదా టీం అంతా నేను ఒక్కనే మంచాను కదా జాదురా నేను జాదుగానే మంచాను మంచి జాదు అవుతుంది నువ్వేమవుతుంది ఎందుకు అట్లా చేస్తావు ఎందుకు అట్లా చేస్తావు ఎందుకు అట్లా కచ్చి కచ్చి పుచ్చి ఏం లేదు. నేను ఏడికి పోను. అనంతపురికి బస్ ఎప్పుడు ఉంది? ఎప్పుడు బుక్ చేసా టికెట్? నేనేం పోను. ఎప్పుడు చూసినా ఇదేనా? వైజాగ్ ఎప్పుడు టికెట్? వైజాగ్ టికెట్ లేదు. టికెట్ రేట్ చెప్తున్నాడు 1025 అంట. బుక్ చేసారా? నేను ఏడా పోను. సో గైస్ దిస్ ఇస్ ద ఓన్లీ దిస్. సో ఏం లేదు అన్ని ఫేక్. ఇవన్నీ మీరు నమ్మకుది పక్క మేము ఉంటాం అన్నది వీడియోలో కనిపించదా. సో ఇవన్నీ నమ్మకుది నమ్మకండి. ఆడుకుంటూ పాడుకుంటున్నాను. ఇగో మేమైతే ఉన్న రోజులు హ్యాపీగా ఉంటాము. ఎవరున్నా లేకున్నా అందరం దూరం ఉన్నా దగ్గర ఉన్నా అందరం హ్యాపీగా ఉంటాము. శ్రీ అన్న రిషనతోని. సో ఎవరున్నా అందరు దూరం ఉన్నా మేము అందరం కలిసి ఉంటాము. వీడియోల వరకు దగ్గర ఉండమేమో కానీ దూరం ఉన్నంత మాత్రం ఎవరు కలవలేము అనుకోకు. సాయి సన్ అయినా మోనికక్క అయినా అందరు మావోలే, ఎవరైనా మావోలే. సో గైస్ ఫైనల్ మ్యాటర్ ఏంటంటే శ్రీయాన్ ఇదంతా ప్రాంక్ చేసిండు. అంటే చాలా మంది వెళ్ళిపోయారు కదా, దాని వల్ల అన్న కొంచెం డిప్రెస్ అయ్యింది అంతే, ఇంకంత మించి ఏం లేదు. అందరం కలిసి ఉంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఎటు పోరు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు. ఏం లేదు ఎవరు మేడికోమో అందరం కలిసి ఉంటాం. ఓకేనా? అన్ని డిసిజన్ తీసుకుంటే ఏం కరెక్ట్ డిసిజన్ కాదనిపిస్తుంది మాకైతే. నిజంగా చెప్పనా, ఇది నిజంగా ప్రాంక్ చేద్దాం అనుకున్నా కానీ ఇవన్నీ నా ఇన్నర్ వర్డ్స్. చెప్దామంటే ఫీల్ అవుతారా మళ్ళీ ఎట్లుంటారా అనేది దాంతో చెప్పలేకపోయినా. కానీ నిజంగా నాకు ఇది ఆలోచన ఉంది, ఏదో రోజు సార్ నేను తీసేస్తామేమో అని నాకు ముందే అనిపిస్తుంది. ఒకరి తర్వాత ఒక్కరొకరు పోతున్న తర్వాత నాకు అనిపిస్తుంది కదా. సో అయితే ప్రాంకే ఈ వీడియో వరకు అయితే ప్రాంకే అని చేద్దామని అనుకున్నా. కానీ ఇలా రియాక్షన్స్ ఒకసారి చూద్దాం అనుకున్నా. కానీ నాకు ఎందుకో లోపల అనిపిస్తుంది అయినా సరే వెళ్ళిపోతారు అని. ఏదో రోజు తప్పు లేదురా, ఏదో ఒక రోజు పోవాల్సింది చేసుకోవాలి. ఇగో సరే ఉన్న రోజులు అయితే హ్యాపీగా ఉంటాము. ఓకేనా? పోయేటోళ్ళు ఎట్లయినా హ్యాపీగానే పోతారు. కానీ టీం నుంచి పోయేటోళ్ళు అందరూ హ్యాపీగానే పోయారన్న. ఎట్లా ఉండరా, మాకు అగెనెస్ట్ ఉండకపోతే చాలు. అగెనెస్ట్ గా అయితే ఎవరు ఉండరన్న, ఇప్పటివరకు ఉండలేరు కూడా. సో ఉన్న రోజులు అందరం హ్యాపీగా ఉంటాము, ఎవరు మేడిపోము. ఒక టైం వస్తే ఒకవేళ సపోజ్ పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన టైం వస్తే మీతో నుండి పెళ్లిళ్ళు చేసుకుంటామని చెప్పి మేము మాట ఇచ్చినాం. స్టార్టింగ్ టీం నుంచి మేము ఉన్నాం కాబట్టి మేము మీకు మాట ఇచ్చినాం అంతే. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కీప్ సపోర్టింగ్ us.